గాలి మాత్రం పోతున్నారు, ఉరుగుతూ పోతున్నారట. అట్లా పోతున్నారైతే హనుమంతుడు రామ 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 ధ్యానం చేస్తూ పోతున్నాడు ముందుకు. ఈ వెనక నలుగురు వస్తున్నారు. ఈ జాంబవంతుడు, అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, నలుడు వెనక వస్తున్నారు. హనుమంతుడు అయితే పోతూనే ఉన్నాడు ముందుకు. ఇక ఈ నలుగురు ఉన్నారే ఉరికి 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 అలసిపోయిందట. అలసిపోయి నిలబడింది. సుగ్రీవుడు అంటున్నాడు, అయ్యా కొద్దిగా నిలబడదాం. అరే హనుమంతుడికి అయితే లెక్కలేదు, రామరామ అనుకుంటే పోతూనే ఉంటాడు. అరే నా గతి ఎట్లా, ఎంతవరకు ఉరకాలి మనం? నిలబడ్డాడు. అప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు, అయ్యా ఈ సొరంగం ఎంత దూరం ఉన్నదో ఏమో, చీకటి ఉన్నది, వెలుగు లేదు, గాలి కూడా వస్తలేదు, తాగుదామంటే నీళ్లు కూడా లేవు, మరి మనం ఉంటామో పోతామో అన్నారు వాళ్ళు. ఈ చీకట్లో ఈ గాలి కూడా ఆడతలేదు, మనం ప్రాణంతోనే ఉంటామో పోతాము, వెళ్ళిపోతాము, పనిపోతాము. అప్పుడు సుగ్రీవుడు అంటున్నారు, అయ్యా నేను ఒక్క మాట ఒక్క వినండి అన్నాడు. ఏమిటనగా, హనుమంతుడు పెద్ద బలవంతుడే కాదు, తెలివి గలవాడు కూడా, బుద్ధిమంతుడు కూడా, టైం ప్రకారంగా పని చేసేటువంటి వాడు కూడా. రామలక్ష్మణుడు కనుక ప్రాణంతోని బ్రతికి ఉంటే హనుమంతుడు తప్పగా తీసుకువస్తాడు, అది నాకు విశ్వాసం ఉన్నది. ఇక రామలక్ష్మణుడు కనుక చనిపోతే దానికి హనుమంతుడు తీసుకురాలేడు, మనం కూడా తీసుకురాలేదు. కనుక మనం హనుమంతుని వెంబడి పోయినా అంతే, పోకపోయినా అంతే అన్నాడు ఈ సుగ్రీవుడు. అందు గురించి మనం ఇక్కడి నుంచే వెనక మళ్ళీ పోతే బతుకుతాం, మనం బ్రతుకుతాం, లేకపోతే అన్యాయంగా సస్తాం. మనం గాయాడతలేదు, చీకటి ఉన్నది. ఇట్లా అని సుగ్రీవుడు అంటున్నాడు, జాంబవంతా నువ్వు పెద్ద మనిషి కదనయ్యా, మరి ఇప్పుడు ఏమంటావు చెప్పు, నీ అభిప్రాయం చెప్పి నీ సలహా ఇవ్వయా. ఇప్పుడు జాంబవంతుడు సామాన్యుడు కాడు, మంచి సలహా ఇచ్చేటువంటి వాడు కూడా. ఇప్పుడు ఇదివరకు చాలాసార్లు సలహా ఇచ్చేది జాంబవంతుడు. చూడండి, సలహా ఇచ్చేటువంటి వాడు రకరకాలుగా ఉంటారు ప్రపంచంలో. ఎట్లా ఉంటారంటే, ఒకటి డాక్టర్ దగ్గర పోయింది, డాక్టర్ గారు నాకు వేగరంగా ఒక సలహా ఇవ్వండి అని చెప్పారు. ఏం సలహా ఇవ్వాలయ్యా? ఏమిటనగా, మా ఇంట్లో ఒక బర్రె ఉన్నది, అది ప్రతిరోజు బకెట్లో కుడిది దాస్తుంది. ఆ కుడిదిలో ఒక ఎలుక పడింది, మరి ఆ కుడిదితో పాటు ఆ బర్రె ఎలుకను కూడా మింగేసింది. మరి ఆ ఎలుక బర్రె కడుపులో పోయింది, మరి ఏం చేయాలి, మంచి సలహా ఇవ్వండి అని చెప్పారు. అప్పుడు అతడేమన్నాడు డాక్టరు, అదేం పెద్ద మాట, ఒక చిన్న పిల్లిని తీసుకువెళ్ళి ఆ గొర్రె నోట్లో విడమని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లి బర్రె కడుపులో పోయి ఆ ఎలుకలు నిండిపోతుందని చెప్పి నువ్వు ఇటువంటి సలహా ఇచ్చిండు. సలహా ఇవ్వమంటే ఇటువంటి సలహాలు ఇస్తే కొందరు అవుతాయా? కానీ జాంబవంతుడు మాత్రం సామాన్యుడు కాడు, చాలా మంచి సలహా ఇచ్చేటువంటి వాడు. సుగ్రీవుడు అంటున్నాడు, ఓ జాంబవంత, మరి ఇప్పుడు సలహా ఇవ్వబోయా, ఇప్పుడు ఎట్లా చేయమంటావు? మనం ఇప్పుడు ఎట్లా చేద్దాం, వెనక పోదామా, వెళ్ళిపోదామా? జాంబవంతుడు అంటున్నాడు, ఎన్నిసార్లు నేను సలహా ఇవ్వాలి, ఎన్నిసార్లు సలహా ఇవ్వాలి, మీతో పాటు మీరు ఎట్లా అంటే అట్లా, పోదామంటే పోదాం, అట్లానా? వెనక పోదామా నడవండి. ఇక వెనక వెళ్ళడం మొదలుపెట్టి, వెనక పోవడం మొదలుపెట్టి. చూడండి, ఈ హనుమంతుడు ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నాడో, ఈ వెనక వీళ్ళు నలుగురు వచ్చే సమయం వీళ్ళ కాళ్ళ చప్పుడు హనుమంతుడికి వినొస్తుండే, ధాడమని వినొస్తుండే. హనుమంతుడు నిలబడి వింటున్నాడు, బాగా కాళ్ళ చప్పుడు లేదు. వీళ్ళు వెనక వస్తున్నారా లేదా? హనుమంతుడు నిలబడి బాగా పిలిచిండు, ఏమయ్యా, ఓ సుగ్రీవా, ఓ జాంబవంత, ఓ నలుగురు, మీరందరూ వస్తున్నారా వెనుక? ఎవరు మాట్లాడతలేదు. ఓహో, హనుమంతుడు అంటున్నాడు, ఎంత మోసం చేసిండ్రు, నాకు చెప్పకుండానే వెనుక వెళ్ళిపోయినట్లు ఉన్నారు, నా వెంబడి వస్తా అని చెప్పి నాకు చెప్పకుండానే వెళ్ళిపోయినారు. ఇక ఏం చేయాలి నేను? నా రామలక్ష్మణులను చూతున్నా, ఇక వీళ్ళని చూతున్నా అన్నాడు. ఇక తోచకుంటైంది హనుమంతునికి, తోక అన్నాడు. ఇక లేచింది అది హాజరు సర్కారంతో డాక్టర్ సంతో చెప్పినట్లు వినేతో కాదు. చూడు కొడుక, వీళ్ళు చెప్పకుండా పోయిండ్రు, ఆయన పట్టుకరాపోయింది. ఆయన వైపు ఒక పోయింది, పాయతోగా వీళ్ళు ఉరుకుతున్నారు నలుగురు, వాళ్ళకంటే ముందు పోయింది. వీళ్ళకంటే ముందుకు వెళ్ళి
ఆ సొరంగంలో అడ్డం గోడ కట్టింది, సిమెంట్ గోడ మాత్రం మంచి గట్టి గోడ కట్టేసింది. ఇక ఉరుకుతుందరయ్యా. అందరికంటే ముందు ఉన్నారు సుగ్రీవుడు, ఈ నడమ ఉన్నారు వీళ్ళిద్దరు నడనీడులు, అందరికంటే వెనుక ఉన్నాడు జాంబవంతుడు. గాలి మాదిరిగా పోతున్నారు. పోతూ ఉండగా ఆ గోడ వచ్చేసింది నడమ, ధడులు మంత ఆపింది. ఆ గోడ ధడులు మంత ఆపితే భడాదం భడాదం ఒకరి పైన ఒకరు పడి అందరు జాంబవంతుని పైన పడ్డారు. ఆ జాంబవంతుడు అంటున్నాడు, నీకు ఏమి రోగమైంది రా? ముసలిని పైన పడతారా? ముసలిని చంపుతారా? ముసలికి నా పైన పడుతున్నారే మీరు? ఈ పద్ధతి న్యాయమైన పద్ధతేనా అన్నాడు. అంతట్లో చూడండి, సుగ్రీవుడు చేశాడు. సుగ్రీవుడు అంటున్నాడు, అసలు మనం ఎందుకు పడ్డాము ఇక్కడ అని ఇట్లా సైతం సవరించిందట. సవరించగా పిఠేన్మన్ తలకు గోడ దాకింది. అరే రే రే, సుగ్రీవుడు అంటున్నాడు, మనం తువ్వ తప్పినాం. ముందుకు గోడ ఉన్నది, త్రోవ లేదు. ఇక్కడ పోతే ఇక్కడ కూడా గోడ ఉంది, ఇక్కడ పోతే ఇక్కడ మూడు వైపుల గోడనే ఉన్నది, వెనుక త్రోవ ఖులాసగా ఉన్నది. సుగ్రీవుడనే మనం ఇప్పుడు ఇట్లనే వస్తుంది కదా, ఇదే త్రోవ నుంచి వస్తుంది కదా, మరి ఇప్పుడే త్రోవ లేదు. సుగ్రీవుడు అంటున్నాడు, ఇది ఎన్నాళ్ళ దూరను, దీనికి ఎన్ని త్రోవలు ఉన్నాయో, మనం ఏ త్రోవ నుంచి వచ్చినామో ఎక్కడి నుంచి పోతున్నామో. అది ఊరికి హనుమంతుని వెంబడిపోతే బాగుండే, వెనుక వచ్చినందుకు ఎక్కడ కాకుండా ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? సుగ్రీవుడు అంటున్నాడు, జాంబవంత చెప్పబోయా, నువ్వు పెద్ద మనిషి కదా, ఏం సలహా ఇప్పుడు ఎట్లా చేయాలి చెప్పు. జాంబవంతుడు అంటున్నాడు, నేనేం చెప్పాలి, మీరు ఎట్లా అంటే అట్లా, మీరు పోదామంటే నేను కూడా పోదామంటే, మరి నాదేం తప్పున్నది. ఇట్లా మాట్లాడుకుంటుంటే ఆ తోక ఉన్నది, అది హూ అని మురుగుతున్నది. హూ అని మురిగితే సుగ్రీవుడు అంటున్నాడు, ఇది ఎన్నాళ్ళదోనాను, వీళ్ళ ఎన్ని దయ్యాలు ఉన్నాయో, ఎన్ని పిశాచాలు ఉన్నాయో ఏమో, చీకటి ఉన్నది, ఒకరి ముఖం ఒకరికి అవ్వపడదు, ఏమో హూ అంటది. ఇక్కడ ఏదో దయ్యం ఉన్నట్లు ఉన్నది, ఇది మనకు ఎందుకు తింటది. ఇక ఇక్కడ ఉంటే బాగుండదు, నడవండి కనుక. ఇక మళ్ళీ వెనుక వెళ్ళిపోయినారు, ఉరుకుతున్నారు. ఒక 4 మైళ్ళ పర్యంతం బాగా ఉడికిందట. దమ్ము కొద్ది నిలబడ్డారు. నిలబడగానే తోక వెంబడే ఉన్నది, అంటది. అరే మళ్ళీ వచ్చినా దయ్యం, మళ్ళీ ఉరుకుతున్నారు. ఇక నిలబడంగానే హూ హనుమంతుని దగ్గర వచ్చేసింది. వీళ్ళ కాళ్ళ చప్పుడు హనుమంతునికి వినొస్తున్నది. హనుమంతుడు అంటున్నాడు, ఏమయ్యా మీరు నలుగురు వస్తున్నారా నీ వెనుక? అప్పుడు నీ వెనుకనే ఉన్నాం, వస్తూనే ఉన్నాం. హనుమంతుడు అంటున్నాడు, బుద్ధిమంతుడు, ఇటువంటి బుద్ధిమంతులకు వెంబడి తీసుకోవడం కూడా లాభం లేదు. ఇక వీళ్ళ వల్ల నడవటం కాదని ఇక హనుమంతుడు ఏం చేశాడయ్యా, ఆ నలుగురికి తోకలో కట్టగట్టి తన భుజం పైన పెట్టుకున్నాడు. భుజం పైన పెట్టుకొని ఇక రామ ధ్యానం చేస్తూ పోతున్నాడయ్యా. రామ రామ హే ధ్యాన కరుని తవ జాత అసేతయ వేళ. రామ రామ హే ధ్యాన కరుని తవ జాత అసేతయ వేళ. జాత అసేతయ వేళ సూతే పరిసహో. రామ ధ్యానం చేస్తూ హనుమంతుడు పోతున్నాడు.